వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై హనుమాన్. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము సుందరకాండము 30వ సర్గము. సీతాదేవితో సంభాషించు విషయమున హనుమంతుడి ఆలోచన. అశోక వృక్షముపై చేరి అన్నింటినీ ప్రశాంతముగా సావధానముగా గమనించుచున్న హనుమంతుడు సీతాదేవి పలికిన మాటలకు త్రిజట చెప్పిన స్వప్న వృత్తాంతమును, రాక్షస స్త్రీలు సీతను భయపెట్టుచు పలికిన వచనములను పూర్తిగా వినెను. పిమ్మట హనుమంతుడు నందనవనమునందలి దివ్యకాంతవలెనున్న సీతాదేవిని చూచుచు ఇట్లా అనేక విధముల ఆలోచింపసాగెను. ఈ సీతాదేవి జాడను తెలుసుకొనుట కొరకే లక్షల కొలది వానరులు అన్ని దిశలకును వెళ్ళి వెతుకుచుండిరి. కానీ ఈమె దర్శన భాగ్యము నాకే దక్కినది. యుక్తిశాలి అయిన సేవకుడు శత్రుబల స్థాయిని మెలకువతో సమగ్రముగా తెలుసుకొనుట ఆవశ్యకము. ఆ పనిపై వచ్చిన నేను ఎవరూ ఎరుంగని రీతిగా సంచరించుచు అన్ని విషయములను పూర్తిగా చూచి తిని, రాక్షసుల యొక్క విశేషములను గమనించి తిని, ఈ లంకాపురిని పూర్తిగా చూచి తిని, రాక్షసరాజైన రావణుని ప్రభావమును అతని ధోరణిని తెలుసుకొంటిని. సమస్త ప్రాణులపై దయచూపువాడును అపరిమితములైన బలపరాక్రమములు గలవాడును అయిన ఆ శ్రీరామునకు భార్యయగు సీతాదేవి తన పతి దర్శనమునకై ఆరాటపడుచున్నది. ఇప్పుడు ఈమెను ఓదార్చుట యుక్తమగును. నిండు చంద్రుని బోలు ముఖకాంతి గల సీతాదేవి లోగడ ఎన్నడును ఏ విధమైన దుఃఖములను ఎరుగదు. కానీ ఇప్పుడు దుఃఖములతో కృంగిపోవుచున్నది. ఈమె దుఃఖములకు అంతమే లేనట్లున్నది. ఈమెను నేను ఓదార్చదను. తీవ్రమైన శోకముల ధాటికి ఈమె మనస్సు వ్యాకులమై ఉన్నది. ఇట్టి పరిస్థితిలో సైతము నేను ఈమెను ఓదార్పకుండా వెళ్ళినచో నా ప్రయాణమునకు అర్థమే ఉండదు. నేను ఈమెతో మాట్లాడకుండా తిరిగి వెళ్ళిపోయినచో మిక్కిలి వాసికెక్కిన రాజపుత్రికయగు ఈ జానకీదేవి ఎట్టి రక్షణోపాయమును గానక తన ప్రాణములనే త్యజించును. ఆ జానుబాహువు చంద్రుని వలె ఆహ్లాదకరమైన ముఖము గలవాడు, సీతాదేవిని గాంచుటకై తహతహపడుచున్నవాడు అగు ఆ శ్రీరాముని కూడా నేను ఓదార్చుట న్యాయము, సముచితము. ఈ రక్కసి మూకల ఎదుట ఈమెతో మాట్లాడుటకు వీలు కాదు. ఇప్పుడు నేనేమి చేయవలను? గొప్ప క్లిష్ట పరిస్థితిలో చిక్కుపడితిని. కొద్దిగా మిగిలి ఉన్న ఈ రాత్రి సమయములోనే నేను ఈమెను ఓదార్పకున్నచో ఈమె తన జీవితమును చాలించుట తథ్యము. ఇందులకు ఏమాత్రమూ సందేహము లేదు. సీత నన్ను గూర్చి ఏమని పలికినది అని శ్రీరాముడు నన్ను అడిగినచో సీతాదేవితో సంభాషింపకయే ఆ స్వామికి నేనేమని సమాధానము చెప్పగలను? సీతా సందేశమును పొందకుండగానే నేను తొందరపడి వెళ్ళినచో శ్రీరాముడు క్రుద్ధుడై తన వాడి చూపులతో నన్ను దహించి వేయును. రామ కార్యార్థము ఇచ్చటికి వచ్చుటకై సుగ్రీవుణ్ణి నేను ప్రోత్సహించినతో సైన్యరహితముగా అతని రాక వ్యర్థము కాగలదు. నేను ఇక్కడనే ఉండి రాక్షస స్త్రీలు ఆమె దగ్గర లేనప్పుడు గాని, లేక వారి ఏమరపాటున ఉన్నప్పుడు గాని మిక్కిలి శోక సంతప్తయ్యి ఉన్న సీతాదేవిని మెల్లగా ఓదార్చెదను. నేను ప్రస్తుతము సూక్ష్మరూపుడనై ఉంటిని, మీదు మిక్కిలి వానరుడను. సామాన్య మానవుల రీతిలో నేను ఆమెతో సరళమైన భాషలో వినయముతో మాట్లాడగలను. నేను ద్విజుని వలె సంస్కృతమునందు మాట్లాడినచో సీతాదేవి నన్ను రావణునిగా తలంచి భయపడును. ఒక వానరుడు ఇట్టి చక్కని సంస్కృతములో మాట్లాడుట ఎట్లు సంభవము అని సీతాదేవి సందేహపడవచ్చును. నేను సరి అయిన రీతిలో సామాన్య మనుష్య భాషలో అర్థవంతముగా మాట్లాడుటయే యుక్తము. అట్లు కానిచో అన్యం పుణ్యం మెరుగని ఈమెను అనునయించుట ఎట్లు? ఇంతకు ముందే రాక్షసుల వలన ఈమె భయకంపితయ్యి ఉన్నది. ఇప్పుడు నా వానరు రూపమును చూచి నా మానవ భాషను బట్టి ఈమె ఇంకనూ భీతిల్లగలదు.
బుద్ధిమంతురాలను విశాలాక్షియు అయిన సీతాదేవి నన్ను కామరూపుడైన రావణునిగా భావించి మిక్కిలి భయపడి బిగ్గరగా కేకలు పెట్టును. సీతాదేవి కేకలను విని యమకింకరుల వలె ఘోరముగా నున్న ఆకాశమూకలు వెంటనే వివిధములైన ఆయుధములను తీసుకొని గుమిగూడును. అటు పిమ్మట వికృతములైన రూపములు గల ఆ రాక్షస స్త్రీలు అన్ని వైపుల నుండి చుట్టుముట్టి నన్ను పట్టుకొని చంపుటకు శక్తి కొలది ప్రయత్నింతురు. వారికి అందకుండా నేను మహావృక్షముల స్కందములపైకి ఎగబ్రాకి శాఖోపశాఖలపై గంతులు వేయుచు పరుగిడుచుండుటను చూచి ఆ రాక్షస స్త్రీలు భయ సందేహములకు లోనయ్యెదరు. ఈ వనమున అటునిటూ సంచరించుచున్న నా మహద్రూపమును పరికించి చూచి వికృతాకారులైన ఆ రాక్షస స్త్రీలు గజగజ వణికిపోవుదురు. పిదప ఆ రాక్షస స్త్రీలు రావణుని భవనమునకు వెళ్ళి ఆయన పరివారములోని రాక్షసులతో మొరపెట్టుకొందురు. అప్పుడు ఆ రాక్షసులు శూలములు, బల్లెములు, ఖడ్గములు మొదలగు వివిధాయుధములను ధరించి పోరాడుటకు శీఘ్రముగా ఇచ్చటికి వచ్చి వాలుదురు. వారందరూ అట్లు నన్ను చుట్టుముట్టినప్పుడు ఆ రాక్షస సేనలను పరిమార్చుచు నేను ఈ మహాసముద్రము యొక్క ఆవలి తీరమును చేరలేకపోవచ్చును. చురుకైన కొంతమంది రాక్షసులు నా మీద పడి నన్ను పట్టుకొని బంధించెదరు. ఆ స్థితిలో నేను శ్రీరాముని సందేశమును సీతాదేవికి అందింపజాలను. నేను వచ్చిన పని నెరవేరదు. లేదా హింసా ప్రవృత్తి గల రాక్షసులు ఈ జానకీదేవిని చిత్రహింసల పాలు చేయవచ్చును. అందువలన రామ సుగ్రీవులు నాకు అప్పగించిన సీతాన్వేషణ కార్యము భంగమగును. జానకీదేవి ఉంచబడిన స్థలము ఎవ్వరికీ తెలియని రహస్య ప్రదేశము. ఇచ్చటికి చేరుటకు మార్గములు లేవు. దీని చుట్టూనూ సముద్రము కలదు. పైగా పెక్కుమంది రాక్షసులు నిరంతరము ఈమెను కాపలా కాయచున్నారు. నేను యుద్ధమున రాక్షసులకు పట్టుబడినను వారిచే చంపబడినను రామకార్య సాధన విషయమున గలవారు ఎవరునూ ఉండరు. ఒకవేళ ఈ రాక్షసులు నన్ను చంపివేసినచో ఎంతగా ఆలోచించినను 100 యోజనముల వరకు వ్యాపించి ఉన్న ఈ సముద్రమును దాటి ఇచ్చటికి రాగల వానరుడు ఎవ్వడునూ నాకు కనబడుటలేదు. వేల కొలది రాక్షసులను సైతము యుద్ధమున నేను పూర్తిగా హతమార్చగలను. కానీ ఈ సమరమున నిమగ్నుడనైన నేను మహాసముద్రము యొక్క ఆవలి తీరమును సకాలములో గడువు లోపల చేరజాలను. యుద్ధరంగమున జయాపజయములు అనిశ్చితములు. సంశయాత్మకమైన కార్యమును చేయుట నాకు రుచింపదు. ప్రాజ్ఞుడైన వాడెవ్వడను సంశయాత్మక కార్యమును లోతుగా ఆలోచింపక తొందరపడి చేయడు. సీతాదేవితో మాట్లాడకుండగానే నేను మరలిపోయినచో ఆమె ప్రాణత్యాగము చేసుకొనుటయు జరగవచ్చును. ఆమెతో సంభాషించినచో రాక్షసుల వలన నాకు ఈ మహావిపత్తు సంభవించవచ్చును. తప్పక సఫలమగు కార్యములు సైతము అవివేకి అయిన దూత చేతిలో పడి దేశకాలములకు ప్రతికూలముగా ఆచరింపబడి సూర్యోదయ సమయమున చీకట్లు నశించు రీతి అవి పూర్తిగా నిష్ఫలమగును. లాభ నష్టములను గూర్చి ప్రభువు తన సచివులతో చర్చించి నిశ్చయించిన కార్యము అవివేకి అయిన దూత చేతిలో పడినచో అది సఫలము కాదు. ఏలనన అసమర్థులైనను తాము సమర్థులమనుకొను దూతలు కార్యములను చెడగొట్టుదురు గదా. రామ కార్యము నిష్ఫలము కాకుండుట ఎట్లు? ఈ రాక్షసుల ఎదుట నేను తెలివిలేని వాడను కాకుండుట ఎట్లు? నా సముద్ర లంఘనము వృధా కాకుండుట ఎట్లు? సీతాదేవి భయ సందేహములకు లోను కాకుండునట్లుగా ఈమెకు నా మాటలను ఇట్లు వినిపింపవలెను అని ఆలోచించి ప్రజ్ఞాశాలి అయిన హనుమంతుడు ఒక నిశ్చయమునకు వచ్చెను. శ్రీరాముడి ఎట్టి క్లిష్ట కార్యమునైనను అవలీలగా నెరవేర్చువాడు. ఆయన నాకు స్వామి. ఇప్పుడు ఈమె మనస్సు శ్రీరాముని ఎందే లగ్నమై ఉన్నది. కావున ఆయనను కీర్తించుచు ఈమె భయ సందేహములకు లోను కాకుండా చూచెదను. ఉద్వేగమునకు లోను కావచ్చును. కనుక ఈమె ఎదుట పడకుండగానే శ్రీరాముడు కీర్తనము గావించుచు ఈమెను ప్రసన్నురాలిగా చేసుకొనెదను. ఇక్ష్వాకు వంశజులలో సర్వశ్రేష్ఠుడును పరమాత్మ స్వరూపుడును అయిన శ్రీరామునకు సంబంధించిన శుభకరములు ధర్మయుక్తములు అగు సమస్త విషయములను వివరించుచు మృదు మధుర వచనములను వినిపించెదను. ఆ విధముగా ఈమెకు పూర్తిగా విశ్వాసము, శ్రద్ధాశక్తులు, మనశ్శాంతి కలుగునట్లు చేసేదను. చెట్టుపై కొమ్మల మధ్యనున్న మహానుభావుడగు హనుమంతుడు జగన్నాథుడైన శ్రీరాముని భార్యయగు సీతాదేవిని చూచుచు బహువిధములగు యథార్థ మధుర వచనములను ఇట్లు పలకసాగెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందులి సుందరకాండం నందు 30వ సర్గము సంపూర్ణం. 31వ సర్గము. సీతాదేవికి వినపడునట్లు హనుమంతుడు రామకథను వర్ణించుట. ప్రతిభాశాలి అయిన హనుమంతుడు ఇట్లు పలు విధములుగా ఆలోచించి కర్తవ్యమును నిర్ణయించుకొని
సీతాదేవి మాత్రమే శ్రద్ధగా ఆలకించున్నట్లుగా మధుర వచనములను పలికెను. ఇక్ష్వాకు వంశజులలో దశరథుడు అని పేరుగల ఒక మహారాజు కలడు. అతడు పవిత్ర స్వభావము కలవాడు, గొప్ప కీర్తిశాలి. దివ్యములైన రథములు, ఏనుగులు, శ్యామకర్ణాశ్వములు మొదలగు బలములు గలవాడు. అతడు దాన ధర్మాదులచే వాసికెక్కినవాడు. సరళ స్వభావుడు, శౌర్య పరాక్రమముల యందు ప్రసిద్ధిగన్నవాడు. అతడు రాజర్షులలో సద్గుణ సంపన్నుడు, ఋషుల వలె తపోధనుడు, చక్రవర్తుల వంశమున జన్మించినవాడు. బల సంపదలో దేవేంద్రుని వంటివాడు. అహింసా నియమములను పాటించువాడు. ఉదార స్వభావము కలవాడు, దయాళువు, సత్యసంధుడు, ఐశ్వర్యవంతుడు, సంపదలను పరిరక్షించుటలో దక్షుడు. అతడి ఇక్ష్వాకు వంశమునకు తలమానికము. అతడు మహారాజ లక్షణ శోభితుడు, శుభలక్షణ సంపన్నుడు, రాజశిరోమణి, నేల 4 చెరగుల ఖ్యాతికెక్కినవాడు. తాను సుఖములను అనుభవించుచు ప్రజలకు సుఖ సంతోషములను గూర్చుచు రాజ్యమును పాలించువాడు. ఆ దశరథునకు ప్రియమైనవాడు. ఆయన పుత్రులలో జ్యేష్ఠుడు శ్రీరాముడు. అతడు చంద్రుని వలె ప్రసన్నమైన ముఖము కలవాడు, జ్ఞానస్వరూపుడు, ధనుర్ధారులలో అగ్రేసరుడు. అతడు స్వధర్మమును పాటించువాడు, ఆశ్రితులకు కల్పవృక్షము, సకల ప్రాణులకును సమస్త ధర్మములకును సంరక్షకుడు. అంతేకాదు అరివీర భయంకరుడు, సత్యసంధుడు, వృద్ధుడు అయిన తండ్రి అనగా దశరథుని ఆజ్ఞను అనుసరించి వీరుడైన శ్రీరాముడు తన భార్య అయిన సీతాదేవితో సోదరుడైన లక్ష్మణునితో వనవాసమునకు వెళ్ళెను. ఆ మహారణ్యమునందు దుష్ట శిక్షణకై వెళ్ళినప్పుడు శ్రీరాముడు కామరూపులైన పెక్కుమంది రాక్షస యోధులను అవలీలగా హతమార్చెను. శ్రీరాముని చేతిలో దండకారణ్యమున ఖరదూషణులను ఇతర రాక్షస యోధులను హతులైరి. ఆ వార్తలను వినిన రావణుడు క్రుద్ధుడై మాయలేడి రూపమును ధరించిన మారీచుని సహాయముతో వనమున శ్రీరాముని మోసగించి జానకీదేవిని అపహరించెను. రాముడు సాధ్వి అయిన ఆ సీతాదేవిని వెతుకుచూ వనమునందు సుగ్రీవుడు అని పేరుగల వానరుని మిత్రునిగా పొందెను. అనంతరము శత్రు విజేతయు మహాబలశాలియు అయిన ఆ శ్రీరాముడు వాలిని చంపి ఆ వానర రాజ్యమునకు సుగ్రీవుణ్ణి రాజుగా చేసెను. సుగ్రీవుని ఆదేశానుసారము కామరూపులైన 1000 కొలది వానరులు అన్ని దిక్కుల యందు ఆ దేవిని వెతుకుచున్నారు. సంపాతి అనే గృధ్రరాజు సూచన మేరకు నేను విశాలాక్షియగు ఆ సీతాదేవి నిమిత్తమై 100 యోజనముల పొడవు గల మహాసముద్రమును వేగముగా లంఘించి తిని. సీతాదేవి యొక్క ఆకారమును, రూప సౌభాగ్యమును, తేజో విశేషములను, చిహ్నములను నేను రాముని వలన విని ఆ రూపమును నా మనసులో ముద్రించుకొంటిని. నేను విన్న రీతిగా అట్టి శుభలక్షణములతోనున్న సీతాదేవినే ఇచ్చట నేను చూచితిని. కపివరుడైన హనుమంతుడు ఇట్లు పలికి తన మాటలను చాలించెను. జానకీదేవియు ఆ కపివరుని వచనములను విని ఆశ్చర్యపడెను. ఆమె నొక్కులు దీరి ఉన్న చక్కని కేశ సంపద కలిగి ఉండెను. పిమ్మట భయస్వభావురాలైన ఆ సీతాదేవి కేశములచే కప్పబడి ఉన్న తన ముఖమును పైకెత్తి శింషుపా వృక్షమును చూచెను. సీతాదేవి కపీశ్వరుని పలుకులను విని అన్ని దిక్కులను పరికించి చూచెను. త్రికరణ శుద్ధిగా శ్రీరాముణ్ణి స్మరించుచు ఆమె పరమానంద భరితురాలయ్యెను. ఆమె నలుప్రక్కలను పైభాగములను అట్లే క్రిందను పరిశీలించి చూచెను. అప్పుడు ఆమె మహాబుద్ధిశాలియు సుగ్రీవుని సచివుడును ఉదయాద్రిపై బాలభానుని వలె శోభిల్లుచున్నవాడును అగు మారుతిని గాంచెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు 31వ సర్గము సంపూర్ణం. 32వ సర్గము సీతాదేవి యొక్క ఆలోచన పరంపరలు. కొమ్మల మధ్య కలిసిపోయి ఉన్నవాడును, మెరుపు తీగల రాశివలే ఒప్పుచు పచ్చని వర్ణము కలిగి ఉన్నవాడును, తెల్లని వస్త్రమును ధరించి ఉన్నవాడును, బాగుగా వికసించిన అశోక పుష్పముల వలె శోభిల్లుచున్నవాడును, పుటము పెట్టిన బంగారు వన్నె కనులు గలవాడును, వినయ శోభితుడును అయి మధుర వచనములను పలుకుచున్న ఆ కపివరుణ్ణి చూచి సీతాదేవి ఉలిక్కిపడి కుతూహలముతో పరికించి చూడసాగెను. పిమ్మట చెట్టుపై వినయముతో ఒదిగి ఉన్న కపివరుణ్ణి చూచి మైథిలి మిక్కిలి ఆశ్చర్యపడినదై ఆలోచింపసాగెను. అహో, ఈ వానరుని రూపము ఎంత ఆశ్చర్యము గొలుపుచున్నది! ఇది భయంకరము, దరిచేరరానిది, చూడశక్యము కానిది అని తలంచుచు వెంటనే ఆమె స్పృహను కోల్పోయెను. తేజోరాశియగు సీతాదేవి భయభ్రాంతయ్యై దుఃఖితయ్యై రామా రామా లక్ష్మణ అని మిక్కిలి దీనముగా విలపించెను. సాధ్వి అయిన సీత సన్నని స్వరముతో అనగా రాక్షసులకు వినపడకుండా తిన్నగా పలు విధములుగా రోధించెను. ఇంకను ఆ మైథిలి వినమ్రమూర్తి అయి ఉన్న ఆ కపివరుణ్ణి గాంచి
ఇది స్వప్నము కావచ్చును అని తలపోయసాగాను. ఆమె ఇటునటు గమనించుచు వెడల్పైన వక్రముఖము కలవాడును, వానరోత్తముడైన సుగ్రీవునకు అజ్ఞానవర్తియు అమాత్యుడును ప్రజ్ఞావంతులలో శ్రేష్ఠుడును అయిన మారుతిని వీక్షించెను. విశాల నేత్ర అయిన సీతాదేవి ఆ హనుమంతుణ్ణి చూడగానే చేష్టలుడిగినదై స్పృహను కోల్పోయెను. కొంతసేపటికి ఆమె స్పృహను పొంది మరలా ఆలోచింపసాగాను. నేడు కలలో వికృతాకారము గల ఒక వానరమును గాంచితిని. స్వప్నమున వానరమును చూచుట మంచిది కాదు అని శాస్త్రములు తెలుపుచున్నవి. ఎవరికి ఏ ఆపద రానున్నదో తెలియదు. శ్రీరామునకును లక్ష్మణునకును మా తండ్రి అయిన జనక మహారాజునకును శుభములు కలుగుగాక. పూర్ణచంద్రుని వలె ఆహ్లాదకరమైన ముఖము గల శ్రీరామునకు దూరముగానున్న నాకు సుఖమే లేదు. శోక దుఃఖ పీడితురాలనైన నాకు నిద్ర ఏ పట్టుట లేదు కదా. ఇక స్వప్నము ఎట్లు వచ్చును? కనుక ఇది కల ఏమాత్రమూ కాదు. నేను నిరంతరము మనసులో శ్రీరామున్నే స్మరించుచు రామా రామా అని పలుకుచుంటిని. ఆ కారణమున తదను రూపముగా నేను ఆయన కథలనే వినుచున్నాను, ఆయన రూపమునే చూచుచున్నాను. నేను ఇప్పుడు శ్రీరామ విరహముతో బాధపడుచుంటిని. నా మనస్సునందంతటను రాముడే నిండి ఉండెను. అనవరతము ఆయనను గూర్చియే ఆలోచించుచుంటిని. కనుక ఎల్లప్పుడూ భ్రమర కీటక న్యాయమున నేను ఆయన రూపమునే చూచుచున్నాను, ఆయన కథలనే వినుచున్నాను. బహుశా ఇది నా మనోరథమే అయి ఉండవచ్చును. బాగుగా తర్కించి చూచినచో ఇది మనోరథము కాజాలదు. ఏలనన మనోరథమునకు రూపము ఉండదు కదా. ఈ వానరుడు స్పష్టమైన రూపము గలవాడై నాతో ప్రత్యక్షముగా మాట్లాడుచున్నాడు. బృహస్పతికి నమస్కారములు, మహేంద్రునకు ప్రణతులు, బ్రహ్మదేవునకు ప్రణామములు, అగ్నిదేవునకు వందనములు. ఈ వానరుడు నా ఎదుట పలికిన వచనములు తథ్యములగుగాక, అన్యథా కాకుండుగాక. శ్రీరాముని గుణములను కీర్తించి ఉన్నందున ఇతడు రాముని పక్షము వాడే అయి ఉండును, ఇతర పక్షములకు చెందినవాడు కాడు అని సీతమ్మ వారు అనుకొనెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు 32వ సర్గము సంపూర్ణం.